మరోమారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్నడని సమాచారం తెలిస్తే పోలీసులను సమాచారం అందించాలని పోస్టర్లు ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో వెలిశాయి. అసలు రాత్రికి రాత్రి హైదరాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో, ఆర్మూర్లో రాత్రికి రాత్రి ఎలా పోస్టర్లు అతికిస్తున్నారో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెర వెనుక పాత్రదారులు ఎవరని, ఎందుకిలా చేస్తున్నారు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ పోస్టర్లు రాత్రికి రాత్రి పలు ప్రాంతాల్లో వెలువడడం సర్వత్రా కలకలం సృష్టిస్తోంది. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్తో పాటు కెనాల్ బ్రిడ్జి సమీప ప్రాంతాల్లో ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడని పోస్టర్లలో పేర్కొన్నారు. అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోస్టర్ల ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు ఆర్మూర్ పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారు, దీని వెనుక ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.